నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తెరిగి ఓటింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. స్విప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే బాధ్యత యువతపై ఉందన్న అదనపు కలెక్టర్. ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఆకట్టుకున్న యూత్ పార్లమెంట్. ఘనంగా పరమహంస శ్రీ రామకృష్ణ జయంతి వేడుకలు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో నడవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన. రామకృష్ణ సేవా సమితి ద్వారా చేపడుతున్న కార్యక్రమాల పట్ల ప్రశంసలు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత ఓటరుగా పేర్లు నమోదు చేసుకుని ఓటింగ్లో పాల్గొనాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో స్వీప్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అనంతరం ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తెరిగి తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. స్వీప్ నోడల్ అధికారి డివైఎస్ఓ వెంకటేశ్వర్లు విద్యార్థులతో ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎన్వైకే కోఆర్డినేటర్ సుశీల్, రూరల్ తహసీల్దార్ దిలీప్, ఎన్వైకే డీజీ నామిని వెంకట్, ఆర్పి మసూద్, ప్రిన్సిపల్ జలగం అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువత తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, సమర్థ నాయకత్వాన్ని ఎన్నుకునే బాధ్యత యువతపై ఉందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని సూచించారు. యూత్ పార్లమెంటరీ ప్రోగ్రామ్ అని ఒకటి నిర్వహిస్తున్నారు. సో దాంట్లో మీరు అందరూ పార్టిసిపేట్ అయినందుకు అందరికీ శుభాభివందనాలు. ఎందుకంటే మనము స్వీప్ యాక్టివిటీస్ చేసేదే అంటే మంచి ప్రజాస్వామ్యంలో మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి. సో మనం మంచి నాయకుడిని ఎన్నుకుంటున్నామంటే మనం ఏ దానికి మనం ప్రతి సంవత్సరం మనము చెప్తూ ఉంటాము, యూత్కు మెయిన్గా యూత్ వాళ్ళ ఓట్లతోనే ఒక నాయకుడు మంచి నాయకుడు అనేది ఎన్నుకోవడం జరుగుతుంది. సో అందరూ అందుకనే మేము ఎక్కువ శాతము ఎన్రోల్మెంట్ అనేది యూత్తోనే చేస్తాం. అంటే 18 ఇయర్స్ నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలి. సో మీరు అందరూ డిగ్రీ కాబట్టి నాకు తెలిసి అందరూ ఓటు హక్కు కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఎన్రోల్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి ఫామ్ 6 ద్వారా ప్రతి నిరంతర ప్రక్రియ ఇది ఎలక్షన్స్ వరకు. Organized by Nehru Yuva Kendra. I would like to congratulate all the participants. ఇది చాలా మంచి అవకాశం ఉంది. We see that our lone leaders, for example, Venkaiah Naidu, you might be knowing, and other many big leaders have actually come from college politics, have all were actually student leaders. ఇది చాలా మంచి అవకాశం ఉంది to get to know about the parliamentary procedures, how the parliament actually functions, how questions are asked, what is the role of leader of opposition, as I see, how they keep the government in check by asking questions to. పరమహంస శ్రీ రామకృష్ణ జయంతి వేడుకలను మంగళవారం సాయంత్రం స్థానిక శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాజరై పరమహంస జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. త్యాగానికి ప్రతిరూపం పరమహంస శ్రీ రామకృష్ణ నిలిచారని, ప్రతి మానవుడిలో భగవంతుడిని చూడమని తెలిపిన అవతార పురుషుడని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పరమహంస శ్రీ రామకృష్ణ 189వ జయంతిని పురస్కరించుకుని శ్రీరామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ను ముందుగా నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం రామకృష్ణ, శారదామాత, వివేకానందని చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భండారి సతీష్, సమితి అధ్యక్ష కార్యదర్శులు ఆరిభూమన్న, కోరెడ్డి లెనిన్, లస్మన్న, హన్మన్లు, శ్రీధర్, ప్రశాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
మేరకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద వంటి శిష్యులను సనాతన ధర్మానికి అందించినటువంటి గొప్ప మహనీయుడు రామకృష్ణ పరమహంస అని అన్నారు. అన్ని మతాల సారం చివరికి భగవంతుని చేరడమేనని, ప్రతి మానవుడిలో భగవంతుడిని చూడమని తెలిపిన అవతార పురుషుడని కొనియాడారు. గత 14 సంవత్సరాలుగా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల తీరు పట్ల ప్రశంసలు కురిపించారు. యువతకు ఆదర్శమూర్తి అయినటువంటి వివేకానంద స్వామి గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస యొక్క 189వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ మరి జరుపుకోవడం జరుగుతుంది. మరి 189 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి రామకృష్ణ పరమహంసని మన అందరం కూడా జ్ఞాపకం ఉంచుకొని వివేకానంద లాంటి ఎందరో మంది మరి శిష్యులను ఆయన తయారు చేయడం జరిగింది. ఆ శిష్యులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరి ఆయన యొక్క ఏదైతే భావాలను మరి ప్రపంచవ్యాప్తంగా అందజేయడం జరిగింది. తదనుగుణంగా రామకృష్ణ శాఖ ఏర్పాటు చేసి వివేకానంద గారు మరి దేశము ప్రపంచవ్యాప్తంగా శాఖలు కూడా ఏర్పాటు చేసుకుని ఉపశాఖలు మరి ఆదిలాబాద్లో కూడా 14 సంవత్సరాలుగా మరి ఇక్కడ శాఖ ఏర్పాటయ్యి మరి ఎందరో మంది యువకులకు మరి రామకృష్ణ గారి మరి భావనలు కానీ అదేవిధంగా వివేకానంద గారి భావనలు కానీ మరి అందరికీ కూడా చేరవేసేటట్టు కృషి చేయడం జరుగుతుంది. శారదామాత గారు కానీ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన యూత్ పార్లమెంట్ విశేషంగా ఆకట్టుకుంది. కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ సెట్లో విద్యార్థులు అధికార ప్రతిపక్ష సభ్యులుగా మారి వివిధ అంశాలపై చర్చించారు. చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించడంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చట్టసభల పనితీరుపై విద్యార్థి దశ నుండే అవగాహన పెంపొందించుకోవాలని శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతా సూచించారు. పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో బుధవారం యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు అధికార ప్రతిపక్ష పాత్రలు పోషించారు. పార్లమెంట్ను తలపించేలా కళాశాలలో సెట్టింగ్ ఏర్పాటు చేయడం ఆకట్టుకుంది. సభలో భాగంగా రాష్ట్రపతి రాక జాతీయ గీతాలాపన చేశారు. సభ్యులు పలు సమస్యలను లేవనెత్తుతూ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం, దానికి అధికార పక్ష సభ్యులు సమాధానాలు ఇవ్వడం పార్లమెంట్ను తలపించింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఎన్వైకే కోఆర్డినేటర్ సుశీల్, రూరల్ తహసీల్దార్ దిలీప్, ఎన్వైకే డీజీ నామిని వెంకట్, ఆర్పి మసూద్, ప్రిన్సిపల్ జలగం అనిత తదితరులు పాల్గొన్నారు. The oath taking ceremony has to stand in the honor of విద్యార్థి దశ నుండే చట్టసభలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. అనేక మంది రాజకీయ నేతలు విద్యార్థి నాయకుడిగానే తమ ప్రస్థానం ప్రారంభిస్తున్నారని తెలిపారు. అర్హత కలిగిన యువతీ యువకులు ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకుని రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఒక మంచి నాయకుడిగా ఎన్నుకుంటే ప్రజలకు మనం ఎంత సేవ చేయగలుగుతాం, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే మన దేశాభివృద్ధికి, మన ప్రాంత అభివృద్ధికి ఎలాంటి పనులు చేస్తే మన ప్రజలు బాగుపడతారు. సో దానికి తగినట్టు ఇప్పుడు మన ఐఏఎస్లో ఉంటారు, వాళ్ళు సూచనలు ఇస్తూ ఉంటారు అన్న దాని మీద అంటే సపరేట్ ఫండ్స్ రావడం జరుగుతుంది, ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ. సో అది కూడా అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరు యూత్కి. సో మనము ఆ ప్రాంతంలో మనం అందరూ ఓటేసి ఆ నాయకుడిని ఎన్నుకున్నామంటే దానికి తగినట్టు ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా ఏ ఫండ్స్ వస్తే ఏ ఫండ్స్ ద్వారా వాళ్ళు ఆ ఊరిని బాగు చేస్తారు, ఆ జిల్లాని బాగు చేస్తారని మినిమం మనకు తెలిసి ఉండాలి. సో దానికే ఈ పార్లమెంట్ సెషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే మీరు ఒకసారి మీరే ఊహించుకొని అందరు ఎంపీలుగా ఉండి అంటే మీరు ఒక దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి మీరందరూ ఊహించు. బేలా మండల కేంద్రం మీదుగా జాతీయ రహదారి బైపాస్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ మండల రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఫలితాన్నిచ్చాయి. దీక్షలు నిర్వహించి ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించడంతో బైపాస్ నిర్మాణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రతిపాదనలు అందడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించి వారితో దీక్షలు విరమింపచేశారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బేలా మండల కేంద్రం వద్ద బైపాస్ నిర్మాణం చేపడితే
రైతుల పంట పొలాలు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తూ గత 56 రోజులుగా మండల రైతులు ఆందోళన బాట పట్టారు. బైపాస్ను రద్దు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రైతుల విన్నపాలకు స్పందించి బైపాస్ నిర్మాణాన్ని రద్దు చేయాలని తాజాగా ప్రతిపాదనలు రావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జాతీయ రహదారుల డిఈ సుభాష్, బేలా తహసీల్దార్ సవాయ్ సింగ్లు దీక్షలో కూర్చున్న రైతులకు వివరించి దీక్షలను విరమింపచేశారు. రైతుల పొలాల నుండి రహదారి విస్తరణ కోసం సర్వే నిర్వహించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు బోరజ్ నుండి ఉపాసనాల వరకు బైపాస్ నిర్మాణం చేపట్టకుండా బేలా మండల కేంద్రం వద్దనే నిర్మించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణంలో పొలాలు నష్టపోతే తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటామని, బైపాస్ నిర్మాణాన్ని రద్దు చేయాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు. జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సైతం ఈ విషయాన్ని పలుమార్లు తీసుకెళ్లడం ఫలితాన్ని ఇచ్చినట్లయింది. తాజాగా బేలా బైపాస్ రద్దు అయినట్లు, పాత మండల కేంద్రం నుండే రోడ్డు విస్తరణ చేపడతామని అధికారుల నుండి అన్నదాతలకు తీపి కబురు అందింది. ఈ సందర్భంగా రైతులకు మాజీ సర్పంచ్లు విపిన్, ఇంద్రశేఖర్లు శీతల పానీయం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ పంట పొలాలు నష్టపోతామంటే జీర్ణించుకోలేకపోయామని రైతు ఉత్తమన్నారు. పొలాలు చేజారవద్దన్న ఉద్దేశంతోనే దీక్ష చేపట్టినట్టు తెలిపారు. తమకు సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు. हम बेला मंडल के काश्तकार गए 56 दिन से यहाँ तहसील ऑफिस के सामने धरने पे बैठे हैं। इसके पहले हमारे खेतों में से हम जो छोटे छोटे फार्मर्स है, हम स्मॉल फार्मर्स है, हमारे खेतों में से बाईपास निकालने के लिए गवर्नमेंट ने जो ऑर्डर दिया था वो ऑर्डर बंद करने के लिए, वो कैंसिल करने के लिए हम धरने पे बैठे हैं। हमारी विनती सुनकर ये गवर्नमेंट ने हमारा खेतों में से जो जाने वाला था बाईपास है उसे रद्द किया। इसलिए हम इस गवर्नमेंट की और उसके साथ में जो भी इसमें ये बाईपास रद्द करने में जिन लोगों ने साथ दिया उन सभी के मैं अपने इस सभी फार्मर के तरफ से धन्यवाद करता हूँ। और ये हमारी डिमांड सुनकर सेंट्रल गवर्नमेंट में भी इसमें इंटरेस्ट लिया, स्टेट गवर्नमेंट में इंटरेस्ट लिया, यहाँ के कुछ लीडर लोगों ने भी इंटरेस्ट लिया। इन सभी का मैं बहुत इन काश्तकारों की तरफ से, सभी की तरफ से बहुत धन्यवाद करता हूं। ఆర్థికంగా వెనుకబడిన పలు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నేతలు పాలాభిషేకాలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ప్రభుత్వం కార్పొరేషన్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ కుల సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. అందులో భాగంగానే మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంఘం నేతలు సంబరాలు జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌక్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాళ్ళ విఠల్, కలాల శ్రీనివాస్, గంట సురేష్, దేశెట్టి ప్రభ, జోగురమణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపుల ఆకాంక్షలకు అనుగుణంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమని సంఘం అధ్యక్షులు కాళ్ళ విఠల్ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ సాకారం అయిందని అన్నారు. నిన్న మాకు మున్నూరు కాపు కార్పొరేషన్ ప్రకటించడం హర్షణీయం కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, వారితో పాటు మా కుల సోదరులకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. మరోవైపు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక మహాత్మా గాంధీ చౌక్లో సంఘం నేతలు సంబరాలు నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజేశ్వర్, హరీష్, రాజు, రాజేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. అటు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోనూ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక కొండ లక్ష్మణ్ బాపూజీ చౌక్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షురాలు మంచకట్ల ఆశమ్మ, నాయకులు శంకరయ్య, దత్తు, శంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న క్యాబినెట్లో
ఇదిలా ఉంటే గంగాపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భూమన్న, మేకల అశోక్, డైరెక్టర్ చిట్ల రాజేష్, అశోక్, కృష్ణ, శ్రీను, చిన్నరాములు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తలమడుగు మండలం కుచ్లాపూర్ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో హోమాది క్రతువులను నిర్వహించారు. గురువారం జరగనున్న వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. తలమడుగు మండలం కుచ్లాపూర్ గ్రామంలోని శ్రీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు భక్తి ప్రపత్తుల నడుమ సాగుతున్నాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఆలయ ప్రాంగణంలో హోమాది క్రతువులను నిర్వహించారు. గురువారంతో వార్షికోత్సవ వేడుకలు ముగియనుండగా ప్రత్యేక అభిషేకాలు, పల్లకీ సేవ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సల్లదేవన్న, మాజీ సర్పంచ్ దేవరావు, ఉపాధ్యక్షులు గీస మల్లయ్య, కళ్యాణం రాజేశ్వర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. दक्षिणार्ध पूर्वार्ध सोमादिपिस्सेद साधनज्ञ स्वाहा गणपतये इदं नमः ओम श्रीं स्वाहा गणपतये इदं नमः श्रीं ह्रीं स्वाहा गणपतये इदं नमः श्रीं ह्रीं क्लीं ग्ला. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ సాయిబాబా ఆలయం నిర్మించుకున్న నాటి నుండి వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు వస్తున్నారని తెలిపారు. ముగింపు వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా ఆశీస్సులు పొందాలని కోరారు. కుచ్లాపూర్ గ్రామంలో గత 28 సంవత్సరాల నుండి స్థాపించినటువంటి శ్రీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నేడు కుచ్లాపూర్ గ్రామంలో వివిధ సాంస్కృతిక మరియు వైదిక కార్యక్రమాలు నిర్వహించడం. ఇందులోనే భాగంగా గ్రామంలో లేదా రాజ్యంలో ఉండేటటువంటి ఏదైనా అపమృత్యు దోషాలు పోవడానికై ప్రత్యేకంగా శివుడికి మృత్యుంజయ పాశుపతము, ఆ విధంగా ఘోర కష్టోద్ధారణ మంత్రంతో దత్తాత్రేయుడికి అభిషేక కార్యక్రమం చేశాం. దీంతో ప్రపంచమంతా కూడా అపమృత్యు దోషరహితంగా ఉండాలని ముఖ్యంగా ఈ పూజ నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు సాయిబాబా వారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమము, తర్వాత జాతర, వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తులకి ప్రత్యేక భజన కార్యక్రమంతో వివిధ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాయినాథుని కృపకు పాత్రలవుతారని ఆశిస్తున్నాం. కొమరం భీం కాలనీలో కనీస మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ సమస్యలను ప్రస్తావిస్తూ నిరసన నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి వారికి మద్దతు తెలిపారు. పట్టణంలోని కొమరం భీం కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు గూడెం నగేష్ డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా కాలనీ వాసులు కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. నోటికి నల్ల కండువాలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికై అనేక మార్లు విన్నవించినా ఫలితం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి వారికి మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నారు. ఈ మేరకు గూడెం గణేష్ మాట్లాడుతూ కొమరం భీం కాలనీలో మౌలిక వసతులను వెంటనే కల్పించాలని కోరారు. ఈ విషయమై అనేక మార్లు సంబంధిత అధికారులను కలిసినా ఫలితం లేదన్నారు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాలనీలో నివాసం ఉంటున్న వారికి జీవో 58 ప్రకారం పట్టాలు జారీ చేయాలన్నారు. ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మరియు కొమరం భీం కాలనీ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో కొమరం భీం కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కొమరం భీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు జీవో నంబర్ 58 ప్రకారంగా పట్టాలు ఇవ్వాలని, అక్కడ తక్షణ మౌలిక సమస్యలు కరెంటు, నీళ్లు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ అక్కడి నుండి నల్లగుడ్డాలు నోటికి కట్టుకుని ఆదివాసులందరూ కూడా పాదయాత్రగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది.
అదేవిధంగా బీజేపీ నాయకురాలు సుహాసిని రెడ్డి మాట్లాడుతూ కాలనీలో కనీస సౌకర్యాలు కరువవడంతో ఆదివాసీలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కనీస సౌకర్యాల కోసం పోరాటం చేస్తుంటే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటున్న ప్రభుత్వ అధినేతలు వెంటనే స్పందించాలి, ఆదివాసులకు న్యాయం చేయాలి. మున్సిపల్ కార్మికుల ఈపీఎఫ్ నగదును వారి ఖాతాల్లో జమ అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని సిఐటియు అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కోరారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్ రీజనల్ కమిషనర్ కార్యాలయంలో ఈపీఎఫ్ కమిషనర్ తానయ్యను కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్మికులకు న్యాయం జరిగేలా చూడాలని కోరగా అందుకు కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు దర్శనాల మల్లేష్, జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆశన్న, ముకుంద్ రెడ్డి, రమేష్, రాజమల్లు, అగ్గిమల్ల స్వామి, దర్శనాల నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ డ్రైవర్లు, వాటర్ సప్లై కార్మికులు, శానిటేషన్ కార్మికుల యొక్క ఈపీఎఫ్ డబ్బులు 16 నెలల డబ్బుల్ని మిస్ చేశారు, కట్టకుండా వాడుకున్నారు. ఆ డబ్బులు వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లనే ఈఎస్ఐ పేరుతోని 1,36,00,000 రూపాయలు కుంభకోణం జరిగింది. వాటిని వెంటనే కార్మికుల ఖాతాలో జమ చేయాలని చెప్పి కోరుతూ కరీంనగర్లోని ఈపీఎఫ్ కమిషనర్, రీజనల్ కమిషనర్ దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. ఈపీఎఫ్ రీజనల్ కమిషనర్ తానయ్య గారు సానుకూలంగా స్పందించారు. వెంటనే ఈ సమస్యను ఈ నెలాఖరికల్లా పరిష్కారం చేస్తాము. ఈపాటికే మున్సిపల్ కమిషనర్కి నోటీసును పంపించాము, వారు సమాధానం చెప్పాల్సి ఉంది అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. కమిషనర్ గారి మీద విశ్వాసం, నమ్మకం ఉంది, మాకు సమస్య పరిష్కారం చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు సలేంద్ర శివయ్య తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. 2-3 దశాబ్దాలుగా ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కావాలని గత ప్రభుత్వాలతో అనేక సార్లు పోరాడుతూ 2016 డిసెంబర్ 2 నుంచి 18 వరకు హైదరాబాద్కు సుమారు 450 కిలోమీటర్ల పాదయాత్ర కూడా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించడం అనేది జరిగింది. భీమన్న పాదాల సాక్షిగా నిర్వహించిన పాదయాత్ర ఫలితాన్ని నిన్న రాష్ట్ర క్యాబినెట్ 16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు అందులో రాష్ట్రంలోనే బీసీ వర్గాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజ్ సామాజిక వర్గాన్ని మొదటి స్థానంలో ఉంచుతూ ముదిరాజులకు ఒక ప్రత్యేక ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడాన్ని మేము హర్షిస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తెరిగి ఓటింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. స్విప్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకునే బాధ్యత యువతపై ఉందన్న అదనపు కలెక్టర్. ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఆకట్టుకున్న యూత్ పార్లమెంట్. ఘనంగా పరమహంస శ్రీ రామకృష్ణ జయంతి వేడుకలు. ఆ మహనీయుడు చూపిన మార్గంలో నడవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచన. రామకృష్ణ సేవా సమితి ద్వారా చేపడుతున్న కార్యక్రమాల పట్ల ప్రశంసలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.